హాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళే పిల్లలకు వేసవి సెలవులు అంటే చాలా ఇష్టం కదా. మరి ఆ వేసవి సెలవులు ఎందుకు ఇస్తున్నారో ఎవరికీ తెలీదు. వేసవి సెలవులు అనగానే విశ్రాంతి తీసుకోవాలి, ఆటలాడుకోవాలని మాత్రమే తెలుసు. కానీ వేసవి సెలవులు ఎందుకు పెట్టారో ఎవరికీ తెలీదు. పిల్లలకు ఎండాకాలంలో దాదాపు 2 నెలలు సమ్మర్ హాలిడేస్ పేరుతో స్కూల్కి సెలవులు ఇవ్వడం అన్ని చోట్ల ఉన్నదే. అసలు ఈ సెలవుల ప్రారంభం వెనుక ఒక మంచి ఆలోచన ఉంది. అదేంటంటే, ఇప్పుడంటే మన అమ్మ నాన్నలు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరి జీవనాధారం వ్యవసాయమే కదా. అంటే అప్పుడులో రైతులు ఎక్కువే. వాళ్ళు ఏడాదంతా కష్టపడాలంటే మాట కాదు. కాబట్టి పెద్దవాళ్ళకు సాయంగా పిల్లలు పొలానికి వెళ్ళి ఎంతో కొంత పని చేసేందుకు ఈ సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం. ఇలా 19వ శతాబ్దంలో విదేశాల్లో ప్రారంభమైన ఈ సమ్మర్ హాలిడేస్ విధానం క్రమంగా మార్పు చెందడంతో ఇప్పుడు చిన్నారులు కేవలం విశ్రాంతి ఇంకా తమకు నచ్చిన పనులు చేసుకోవడానికే కేటాయిస్తున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.